రోస్ట్ దానికి వస్తే చింతపల్లి రమణ గారి దగ్గర మీరు పనిచేస్తారు కదా, ఆయన ఏంటి ఒక టైంలో మోసం చేసి బయటకు వచ్చారండి ఏంటి? చింతపల్లి రమణ గారి దగ్గర నేను కరెక్ట్గా 1 మంత్ తిరిగాను కదండి. ఆ 1 మంత్ తిరిగే టైంలో 2 కుర్రోళ్ళు రైటర్గా అసిస్టెంట్ రైటర్స్ మానేశారు. క్రాంతి అని పడాలా అని 2. వాళ్ళు వెళ్ళిపోతున్న రోజు వాళ్ళ మీద చిన్న కోపంతో ఉన్నారు రమణ గారు. ఓకే సార్ నేను రైటర్ సార్ రా కూర్చో అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారు. అదే రోజు నేను వెళ్ళి అడగటం నాకు హ్యాపీ. నన్ను జాయిన్ చేసుకున్నారు. రాగానే దేవదాస్ అనే సినిమా వచ్చింది. వైవేస్ చౌదరి గారు ఏంటంటే ఒక సినిమాకి 70 సీన్లు ఉంటే 70 సీన్లు 70 సార్లు ఇస్తారు. ఇలా అయితే ఎలా బాగుంటుంది, హీరో ఇంట్రెస్ట్ ఇది కాదు సార్ అది కాదు సార్, ఇంత ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అది నాకు చాలా అనుభవం నేర్పింది. దేవదాస్ అనే సినిమాకి రాసింది ఒక సినిమా అయినా 3 సినిమాలు రాసిన అనుభవం నా రమణ గారి దగ్గర. ఆ సినిమా రిలీజ్ అయిందండి. రిలీజ్ అయ్యి మేము ఫస్ట్ రోజు దిల్సుఖ్నగర్లో సినిమా చూసాం. అట్టర్ ఫ్లాప్ చెత్త సినిమా అన్నారు. నేను ఫుల్గా అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది. ఊర్లో అందరికీ చెప్పేశారు దేవదాస్ అనే సినిమా రమణ గారు రాశారనే కానీ నేను కూడా రాశాను. అందులో సత్యం సినిమా వచ్చింది కదా మన తనికెళ్ళ బర్నీ దగ్గర సుమంత్, అలాగా నేను కూడా చింతపల్లి రమణ దగ్గర సుమంత్ని చూడండి దేవదాస్ ఎరగదీశాను అని వెయిటింగ్. ఆ సినిమా రిలీజ్ అయింది, ఫ్లాప్ అన్న. 2 వీక్స్ తర్వాత మళ్ళీ ప్రభంజనం సృష్టించి 175 డేస్ ఆడి ఆ సినిమా బికాజ్ ఆఫ్ ఇలియానా సాంగ్స్, కొన్ని డైలాగ్స్. ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత నా రమణ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. మనకు మంచి అసిస్టెంట్ దొరికాడు, ఇతను 4-5 ఏళ్ళు మా ఇద్దరు సాన్నిహిత్యం బాగుంటుందని. తెల్లారి డోర్ కొట్టి సార్ ఏంటో వచ్చావు, శాలరీ ఏమైనా పెంచమంటారు? కాదు సార్ నేను మానేస్తున్నాను. మానేయటం ఏంటాను? అది కాదు సార్, ఇప్పుడు నేను మీ దగ్గర 4-5 సినిమాలు చేసిన, 4-5 సంవత్సరాలు చేసిన, నేను బయటికి వెళ్ళి చెప్పాల్సింది ఏంటి, చింతపల్లి రమణ గారు అసిస్టెంట్. ఇప్పుడు నేను వెళ్ళి ఒక సినిమా రాసి మానేసిన, నేను వెళ్ళి చెప్తే ఎవరు బాబు అంటే నేను చింతపల్లి రమణ అసిస్టెంట్, నేను మీ దగ్గర అసిస్టెంట్ అనిపించుకోవడానికే వచ్చాను తప్ప కంటిన్యూ అవుదామని కాదు సార్ అనగానే ఒకసారి ఆయన షాక్. ఆయన దగ్గర ఎవరు చేసినా కానీ 2-3 ఏళ్ళు 4-5 సినిమాలు చేశాను. నేను ఒక్కడిని మాత్రం ఒక సినిమా చేసి ఈ విషయం చెప్పి వచ్చాను. ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట అడిగారు, జెన్యున్గా ఈ రీజన్ ఎందుకు చెప్పు? నా ఒంట్లో బాగాలేదు సార్, మీతో నా శాలరీ సరిపోవట్లేదు, ఏదో రకరకాల రీజన్స్ చెప్పొచ్చు కదా. నాకు అబద్ధం ఆడడం ఇష్టం ఉండదండి. ఈ రీజన్ మీదే చెప్తున్నాను, మీ దగ్గర అసిస్టెంట్ అనిపించుకోవడం కోసం నేను ఇక్కడ జాబ్ చేశాను. ఇప్పుడు నేను చింతపల్లి రమణ అసిస్టెంట్ అని నాకు తెలిసిన ప్రతి డైరెక్టర్ని కలుస్తాను, దేవదాస్ అనే సినిమా చెప్తాను, నా సినిమా వస్తుంది సార్. ఆయన షాక్ అవ్వచ్చు లేదా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, హక్ చేసుకుని పంపించారు. అక్కడి నుంచి శివశాస్త్రి అనే సినిమాకి. ఇదే మాట మరి మీరు జాయిన్ అయ్యేటప్పుడు చెప్పొచ్చుగా. అదే కదా, ఇప్పుడు కొట్టాల శివ గారు అన్యాయం జరిగిందని, అన్యాయం జరిగిన రోజు చెప్పాల, సక్సెస్ అయిన రోజు అని చెప్పారు. ఓకే, అట్లా కొంతమంది కొన్ని భావాలు ఉంటాయి. ఓకే ఓకే, సేఫ్ గేమ్. ఓకే ఓకే. December 31st సెలబ్రేషన్స్ గ్రాండ్గా ప్లాన్ చేసుకున్నాం. ఆ టైంలో ఆ రైటర్ అనేవాడు వచ్చాడు, చాలా స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నాడు. ఏంటి బాస్ ఏంటి ఏమైందని. నేను ఆ సినిమా రాస్తున్నాను, దీంతో నా లైఫ్ టర్న్ అయిపోద్ది, ఎరగదీసేస్తాను, నా కెరీర్ అదిరిపోద్దని అనుకుంటున్నాను. నా కొడుకు డైరెక్టర్ నా పేరు వేయట్లేదని. నాగేశ్వరరెడ్డి గారు పర్లేదు వేస్తారులే అని. లేదు సార్ అది సార్ అని చిన్న ఫీల్, ఆ పెయిన్లోంచి సడన్గా ఇక్కడ పెయిన్గా వస్తుంది సార్ అని పడిపోయాడు. అప్పుడే నేను చిన్న సిప్పేస్తా, గేమ్ ఆడుతున్నా లేకపోయా నువ్వు అని.